ఇందాక ఫుల్గా ఉంది, ఇప్పుడేంటి ఇంత తక్కువగా ఉంది? సర్లే. కళ్యాణి, ఫస్ట్ టైం నేను నీకోసం మల్లెపూలు తీసుకొస్తున్నాను. అనవసరంగా నిజమేంటో తెలుసుకోకుండా డబ్బుల విషయంలో నిన్ను బాధ పెట్టి నీ కన్నీళ్ళకి కారణమయ్యాను. ఇక నుండి అలా జరగకుండా చూసుకుంటాను. నీ పెదవుపై చిరునవ్వుకి నేను కారణం కావాలి, కానీ నీ కన్నీళ్ళకి కారణం కాకూడదు. అందాల శ్రీమతి గారికి 100 ఏళ్ళు. నేను అలా తలుచుకున్నానో లేదో నువ్వు ఇలా కాల్ చేశావు. మీరు తలుచుకుంటే నా మనసుకి వినిపించిందిలేండి ఆఫీసర్, అందుకే కాల్ చేశాను. ఇంతకీ బయలుదేరారా లేదా? ఆన్ ద వే. వచ్చేటప్పుడు కన్నయ్యకి సోపు ఆయిల్ అయిపోయాయి, తీసుకురండి. అలాగే. మర్చిపోకండి. అయ్యో, రాణిగారు ఆర్డర్ వేశారు కదా, తప్పుతుందా? సరే, జాగ్రత్త. బాడీ స్ప్రే ఎక్కడుందో చూసావా? ఇందాక మనమున్న దగ్గరుంది. అవునా, రా వెళ్దాం. అక్క, బావకి విద్దామా? ఏయ్,
నిన్ను ఏయ్! శామ్ సారీ సార్. ఇట్స్ ఓకే టేక్ కేర్. వీళ్ళేరి మాయమైపోయారు. మీరేంటి ఇక్కడ దాక్కున్నారు? దాక్కోవడం ఏంటి? నేను ఆట పట్టిద్దామని అంతే. అంతే కదా శామ్? అవును, కానీ నేను కనిపెట్టేశాగా. దట్ ఈస్ మహాలక్ష్మి. నిజమే, యు ఆర్ గ్రేట్. అక్క, బావని వదిలి మనం ఇంకా తీసుకోవాలరా. రా. సంపదలా ఉంది. మీరు బిల్లింగ్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. ఏమైంది సార్? ఏం వెతుకుతున్నారు? ఏంది? బిల్ ఎంతమ్మా? 2000 సార్. చూసుకోండి. ఓకే సార్. బాజీ, మట్టి తీసుకొస్తున్నావు దేనికి? కళ్యాణి అమ్మగారు తీసుకురమ్మన్నారమ్మా. కళ్యాణినా? అవునమ్మా. దేనికి? కళ్యాణి అమ్మగారు బొమ్మలు చేసుకుంటా అన్నారమ్మా. కళ్యాణికి బొమ్మలు చేయడం కూడా వచ్చా? వచ్చాయేంటమ్మా? నేనెవరు? పర్వతనేని భూపతి శివపార్వతి గార్లా ముద్దుల మనవరాల్ని. మనిల్లు కలలకి పుట్టినిల్లు అంటారు కదా, మేబీ మీ దగ్గర నుండి నాకొచ్చిందనుకుంటా. మట్టి బొమ్మలు చేయడంలో నాకు చిన్నప్పటి నుండి చాలా ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి తెలుసా? పోటీలో నా మనవరాలుంటే మొదటి బహుమతి వరించి తీరాల్సిందే కదా మరి. బాగా చెప్పావు నానమ్మా. ఉన్నట్టుండి నీకు బొమ్మలు తయారు చేయాలని ఎందుకు అనిపించింది? ఎప్పటినుంచో ఫ్రెండ్స్ అడుగుతున్నారమ్మా, ఎందుకు బొమ్మలు చేయడం ఆపేశావని. అదీ కాక నాకు కన్నయ్యకి గుర్తుగా ఒక బొమ్మ చేసుకోవాలి అనిపించింది.
కళ్యాణి అంటే ఒకప్పుడు అల్లరిది, మాట వినదు, మొండిది, కోపం ఎక్కువ అని ఇలా తలా ఒకటి అనేవారు. అదే నిజం కూడా. కాని ఎప్పుడైతే నా చేతుల్లోకి కన్నయ్య వచ్చాడో అప్పట్నుంచి నా జీవితం మారిపోయింది. నాలోనూ చాలా మార్పొచ్చింది. అందుకే తల్లి బిడ్డల బొమ్మని చేద్దామని ఫిక్స్ అయ్యాను. పని పాట లేక తెన్న దరక్క ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నాను అని చెప్పలేక నువ్వు కాకమ్మ కబుర్లు చెప్తుంటే మీ వాళ్ళు వింటున్నారు. సరిపోయింది సాంబడం. అత్తయ్య అత్తయ్య నువ్వు ఆ కళ్యాణి, కళలు కలలో కూడా రాని వాళ్ళకి కళలంటే చిన్న చూపుగానే ఉంటుంది. సరస్వతి కటాక్షం ఉంటేనే ఇలాంటి కళలు అబ్బుతాయి, వాళ్ళ మనసులు బాగుంటాయి. కొంతమందికి ఇలాంటివేం పట్టవు. తిన్నావా, పక్క వాళ్ళని ఏడిపించావా, పడుకున్నావా, ఇవి మాత్రమే వాళ్ళకి తెలుసు. కళ్యాణి, మాటలు చెప్పుకుంటూ ఉండడమేనా? ఏడుస్తున్న బాబును పట్టించుకునేదేవైనా ఉందా? కన్నయ్య ఏడుస్తున్నాడా? ఎందుకు ఇచ్చావురా కన్నయ్య? అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేను మనిద్దరి బొమ్మని తయారు చేస్తాను, సరేనా? నానమ్మా తీసుకోండి. అడ్డే బుజ్జి కన్నా. ఎలా ఉంది నానమ్మా? స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంలా ఉంది. థ్యాంక్స్ నానమ్మా. అమ్మా కన్నయ్య నివ్వు. కన్నయ్య, మనం ఒక సెల్ఫీ దిగుదామా? పద. ఇచ్చుడు.
ఈ ఫోటోని ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తాను. బోలెడన్ని లైక్స్ వస్తాయి. ఏంటి ఆఫీసర్ అలా చూస్తున్నారు? ఎవరు చేశారు అది? ఇంత అద్భుతంగా ఉంది. నిజంగా బాగుందా? వర్ణించలేనంతగా. చూడగానే అమ్మ ప్రేమ ఉట్టిపడేలా, అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంది. ఇంతకీ ఎవరు చేశారు అది? నేనే చేశాను ఆఫీసర్. అయ్యో ఒట్టండి, కావాలంటే నానమ్మ వాళ్ళని అడగండి. నీకింత అందంగా బొమ్మలు చేయడం కూడా వచ్చా? ఐ కాంట్ బిలీవ్. మరి మీ శ్రీమతి అంటే ఏమనుకున్నారు? మన పెళ్ళై ఇన్ని రోజులైంది, ఒక్కసారైనా నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసారా? లేదు. చూస్తే తెలిసేది ఈ కళ్యాణి గొప్పతనం ఏంటనేది. నిజమే, ఇంత అందంగా బొమ్మలు చేయడం చాలా గొప్ప విషయం. అందుకే శ్రీమతి గారికి నా తరఫు నుండి ఒక చిన్న గిఫ్ట్. ఇంత పెద్ద గిఫ్ట్ తెచ్చి చిన్న గిఫ్ట్ అంటారేంటి? ఆ కవర్ కూడా ఇవ్వు నాన్న. అలసిపోయి వచ్చుంటావు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అలాగే అమ్మా. నువ్వు అసలు మనిషివేనా? వాడు ప్రేమతో భార్యకి పూలు తీసుకొస్తే మధ్యలో నువ్వు దూరు లాగేసుకున్నా? వాడి చిన్న చిన్న ఆనందాలు నాశనం చేయడమేనా నీ పని? అవును, కళ్యాణికి అనుపమకి ఆనందం కలిగించేది ఏదీ నాకు నచ్చదు. నా కొడుకుని వాళ్ళు మాయ చేసి మార్చేశారు. నా కొడుకుని వాళ్ళ నుంచి నేను కాపాడుకోవాలి, అంతే. మాయ మాటలతో మీ మేనకోడలు నా కొడుక్కి దగ్గరవ్వాలని చూస్తే ప్రతిసారి నేను ఇలాగే అడ్డుపడతాను. మాయ మాటలు చెప్తే మారిపోవడానికి శౌర్యం చిన్నపిల్లాడు కాదు, వాడికి ఓ చిన్నపిల్లాడున్నాడు. వాణ్ణి అడ్డు పెట్టుకునే కదా నా కొడుక్కి ఇది దగ్గరవుతోంది. ఈవిడి గారు యశోదంట, ఆ బుడ్డోడు కృష్ణుడంట. మరి నేనెవర్ని? తాటకినా? తాటకినా అని అంత డౌట్గా అడుగుతావేంటి దమయంతి? తాటకివేగా. ఇందుకే నాకు మండేది. మీ మాటలతో నన్ను నిజంగా మార్చకండి. అసలు మావయ్య మీరు ఆగండి, వదిలేయండి. ఆఫీసర్ తెచ్చిన పూలు నాకు దక్కాలని రాసిపెట్టి లేదనుకుంటా. అది అలా తగ్గుండు. నోరుంది కదా అని ఎదురు సమాధానం చెప్పకుండా. మీరు నాకు పూలు అందకుండా చేసి నా ఆనందాన్ని పాడు చేశాను అనుకుంటున్నారు. మీరు ఇలా చేయడమే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది. బాధతో మీ మేనకోడలికి మెదడులో నరాలు చిట్లిపోయి పిచ్చిపట్టినట్టుంది. ఏదేదో మాట్లాడుతుంది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయండి, వచ్చి తీసుకెళ్తారు. నాకేం కాలేదత్తయ్య. నేను ఈ బొమ్మని నాకు కన్నయ్యకి ప్రతిరూపంగా చేసుకున్నాను. మీరు నా చేతికి ఎక్కడ పోలిస్తాడో, ఆఫీసర్ నాకెక్కడ ఇంకా దగ్గరవుతాడో అనే భయంతో ఇలా చేశారు. పూలదండ వేసి మీకు తెలియకుండానే మీరు కన్నయ్యకి నాకు ఉన్న బంధానికి విలువనిచ్చారత్తయ్య. అదే నేను ఆశీర్వాదం అనుకుంటాను.
థ్యాంక్ యూ సిద్ధు. కొంచెం ఉంటే శౌర్య నిన్ను నన్ను చంపేసేవాడు.